రెజొనెన్స్ విజయవాడ. సో ఈ వీడియోలో దాని గురించి ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఏంటి అంటే రెజొనెన్స్ అనేది కోటాలో స్టార్ట్ అయింది. ఎక్స్ ఫ్యాకల్టీ ఈ బన్సాల్ క్లాసెస్ లో ఎక్స్ ఫ్యాకల్టీ అయిన రవికాంత్ వర్మ గారు ఇది స్టార్ట్ చేశారు. 2001లో స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తక్కువ టైంలో రిజల్ట్ ఓరియంటెడ్ వెళ్తూ చాలా మంచి జేఈ నీట్ ర్యాంక్ సాధించడంతో కోటాలో సాధించడంతో ఈ ఎక్స్పాన్షన్ అనేది చేశారు. ఇప్పుడు అంతా కూడా చాలా బ్రాంచెస్ లో ఉంది, చాలా లొకేషన్స్ లో ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇంటర్ తో పాటే కాకుండా ముందుగా అంటే 6th క్లాస్ నుంచి ఒలింపియాడ్ అని, తర్వాత జేఈ కాన్సెప్ట్ లో, తర్వాత నీట్ కాన్సెప్ట్ లో, ఈ విధంగా ఏంటి అంటే ఇప్పుడు కోర్సెస్ కూడా 9th క్లాస్ నుంచి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. 9th క్లాస్ నుంచి కూడా టార్గెట్ ఓరియంటెడ్ గా, రిజల్ట్ ఓరియంటెడ్ గా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తా ఉంటారు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉంది. అయితే ప్రెసెంట్ ఈ వీడియోలో మనము ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక ఓవర్ వ్యూ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. డెఫినెట్లీ ఇది కోటా బేస్డ్. సో డెఫినెట్లీ దీని రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ అయితే ఇక్కడ దీంతో పాటు అప్ టు 100% స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ రెజొనెన్స్, చాలా వరకు ఎల్ఎన్ చూసుకున్నా, లేకపోతే ఆకాష్ చూసుకున్నా, లేకపోతే అకాడమీ, ఇలా ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తుంటాయి. ప్రతి ఒక్క పేరెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొంత మార్కెటింగ్ ఉంది. డెఫినెట్లీ మార్కెటింగ్ లేకుండా ఏ వ్యవస్థ కూడా నడవదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ నలుగురు తెలియజేసుకోవాలి. సో డెఫినెట్లీ మార్కెటింగ్ అనేది చేసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ముందుగానే మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, ముందుగా మనం ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది క్రాస్ వెరిఫై చేసుకొని, కంపేర్ చేసుకొని, ఫీజులు అన్ని చూసుకొని, సో బ్రాంచెస్ కూడా ఇప్పుడు ఎక్కడో కోటాలో బాగుంది, కోటాలో మన్సాల్ బాగుంది, మరి అన్ని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కోటాలో ఉన్నట్టు ఉంటుందా? 100% ఉండదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రెజొనెన్స్ కోటాలో చాలా బాగుంటుంది. కోటాలో ఉన్నట్టు హైదరాబాద్లో ఉంటుందా? హైదరాబాద్లో ఉన్నప్పుడు విజయవాడలో ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యాకల్టీస్ ఆర్ డిఫరెంట్. సో అక్కడ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు ఫ్రాంచైజ్ మోడల్స్ నడుస్తూ ఉంటాయి. కోటా బేస్డ్గా వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఫ్రాంచైజ్ మోడల్. అంటే వీళ్ళు ఓన్లీ జేఈ గురించి, నీట్ గురించి ఫోకస్ చేసుకుంటూ ఎవరితో టైప్ అయ్యి, లేకపోతే ఎవరికైనా ఫ్రాంచైజీ ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం పర్టికులర్ విజయవాడ బ్రాంచ్ గురించి మనం ఆలోచిస్తే, సో ఇంకోటి స్టూడెంట్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బజాజ్ నుంచి, వేరే వేరే వాటి నుంచి డబ్బులు కట్టుకోలేని వాళ్ళు. సో మంత్లీ అంటే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ ఏంటి అంటే అక్కడ డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మంత్లీ ఇంత కట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలా కాకుండా నెగిటివ్ ఏంటి అంటే ఒకటేసారి డబ్బులు బ్యాంక్ వాళ్ళు లేకపోతే బజాజ్ కానీ ఎవరి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం, వాళ్ళు డైరెక్ట్ వీళ్ళకి ఇచ్చేస్తారు. జోడో అని, సో వీళ్ళతో టైప్ అయి ఉన్నారు. సో డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అప్పుడు మనము ఆ ఇన్స్టిట్యూట్ ఉన్నా లేకపోయినా సెకండరీలో మనం మారాలనుకున్నా కానీ మన డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి. మనం డైరెక్ట్ అక్కడ కట్టాల్సి వస్తుంది. సో కొంత క్వశ్చనింగ్ అంటే డైరెక్ట్గా మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డబ్బులు ఇచ్చేటప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం మనం కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొంత నెగిటివ్ అయినప్పటికీ సో పాజిటివ్ కూడా ఉంది. సో అది మనం ఇగ్నోర్ చేయొచ్చు. దీంతోపాటు సో పర్టికులర్ విజయవాడ బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుంటే మెటీరియల్ బాగుంటుంది. ఎస్, ఓవరాల్గా గుడ్ మెటీరియల్, రెజొనెన్స్ హ్యావింగ్ వెరీ గుడ్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్. మన విజయవాడ బ్రాంచ్కి ఆ మెటీరియల్ ప్రాపర్గా టైంకి ఇస్తారా లేదా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఆ టెస్ట్ సిరీస్ ప్రాపర్ టైం టేబుల్ ప్రకారం అంటే ప్రాపర్ స్కెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతున్నారు లేదా, మంచి ఫ్యాకల్టీ XIATN జనరల్ ఏంటి అంటే వీళ్ళ వెబ్సైట్లో కానీ అంతా కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసినప్పుడు IITNs, XIATNs అని ఉన్నారు. ఎంతమంది IITNs విజయవాడ బ్రాంచ్ లో ఉన్నారు, XIATNs ఆర్ IITNs విజయవాడ బ్రాంచ్ లో ఫ్యాకల్టీగా ఉన్నారు, ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ ప్యారల్ గా ఇంటర్మీడియట్ ఏందో IP ప్రాపర్ గా జరుగుతుందా లేదా ఈ జేఈ ఆర్ నీట్ తో పాటు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో ఎప్పుడైనా కానీ 2023లో కొన్ని ర్యాంక్స్ వచ్చాయి, అది ఇదని కొంచెం రెజొనెన్స్ విజయవాడ బ్రాంచ్ గురించి అన్ని న్యూస్ ఛానల్స్ వాటిలో వచ్చింది. అయితే లాస్ట్ 2 yearsలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, పర్టికులర్గా విజయవాడ బ్రాంచ్ నుంచి ఎంతమంది జేఈ క్వాలిఫై అయ్యారు, ఎంతమంది నీట్ క్వాలిఫై ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే జేఈతో పాటు ఎగ్జాంపుల్ మనం జేఈ విషయం చూసుకుంటే ఈ కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ సరిగ్గా గైడెన్స్ ఇవ్వకపోతే చాలా మంది బయట ఓపెన్ మార్కెట్లో 5,000 నుంచి 10,000 దాకా గైడెన్స్ పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇది కాలేజ్ దగ్గరే మనకు గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకని అంటే జేఈ ఎగ్జామ్ రాయడం గైడెన్స్ అంటే జేఈ ఎగ్జామ్తో పాటు కామ్డీకే, బిట్స్ పిలాని, ఐసర్, నైసర్, తర్వాత గవర్నమెంట్ కాలేజ్, EFTA కాలేజెస్ ఉంటాయి వీటన్నిటికీ. సో వీటన్నిటికి కూడా అన్నిటికీ ప్రాపర్గా టైం టు టైం వీళ్ళతో పిల్లలతో అప్లై చేయించి దాని ప్రిపరేషన్ కూడా చేయించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఇంటర్వ్యూ జేఈ కాలేజ్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకవేళ మీరు అలా ఉంది అనుకుంటే మీరు అడిగి క్లియర్గా తెలుసుకొని జాయిన్ అవ్వండి. నీట్కి అయితే నీట్ కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. సో కౌన్సిలింగ్ డిసైడ్ చేస్తుంది సో వెదర్ యూ విల్ గెట్ సీట్ ఆర్ నాట్. నీకు చాలామంది ఈ కౌన్సిలింగ్లో తెలియక చాలా వరకు
వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సీట్లు వచ్చి ఉంటాయి. వాళ్ళు ప్రాపర్ రైట్ వేలో కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి సో ఎయిమ్స్ మధురై లేకపోతే ఎయిమ్స్ మంగళగిరి వీళ్ళేంటి, సో డెఫినెట్లీ కొత్త కాలేజెస్ కంపారిటివ్లీ కొంచెం వీళ్ళకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇట్లా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తర్వాత బెంగళూరులో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, చెన్నై మెడికల్ కాలేజ్, మెడ్రాస్ మెడికల్ కాలేజ్, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా కొన్ని కాలేజెస్ కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాటికి ఏంటి అంటే డెఫినెట్లీ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా మనం ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఇక్కడ ఇస్తున్నారో లేదో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెసిడెన్స్ అనేది ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్. సో ఓవరాల్గా సంస్థ పరంగా దే ఆర్ హ్యావింగ్ గుడ్ మెటీరియల్, గుడ్ టెస్ట్ సిరీస్ అండ్ ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉంది. కాకపోతే విజయవాడ బ్రాంచెస్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఆన్ టైం సిలబస్ అవుతుందా లేదా, ఐపీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఇంటర్మీడియట్ బేస్ కూడా సీట్స్ ఇస్తాం అండ్ దే ఆర్ గుడ్ విత్ జేఈకి అయితే చాలా మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. సో ఇది మీరంతా కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. అండ్ రెసిడెన్స్ ఒకవేళ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియో మీకు తరసపడితే ఖచ్చితంగా రెసిడెన్స్లో ఎలా ఉంది, విజయవాడ బ్రాంచ్లో ఎలా ఉంది ఏంటి అనేది సో మీ కమెంట్ రూపంలో మీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు షేర్ చేయగలరు. ఓవరాల్గా ఫీజెస్ అయితే అన్నింటిలో ఒకటేలాగా ఉంటాయి. సో 2 lakhs నుంచి 2,50,000 అప్రాక్సిమేట్లీ 1,70,000 నుంచి 2,30,000 మధ్యలో ఉంటుంది. సో ఇది ఒకసారి ఆలోచించి అన్నీ కూడా తిరగండి. ఒకవేళ విజయవాడలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంటర్వ్యూ చేయి, ప్రతి బ్రాంచ్కి తిరగండి. ఓకే, ఒకవేళ మీరు నారాయణలో జాయిన్ అవ్వాలనుకున్నారు, నారాయణలో ఏ బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వకుండా ఆ బ్రాంచ్ వెళ్ళండి. హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది, ఫుడ్ పరిస్థితి ఎలా ఉంది చూసుకోండి తప్పేం లేదు కదా. మీ పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ అందరూ ఆలోచన చేయాలి. డబ్బులు కూడా సరిపోతే నారాయణలో డేటా బాగుంది, నారాయణలో చాలా ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి. మన విజయవాడ నారాయణ ఇస్ గుడ్, 100% నారాయణ మంచి కాలేజ్. నారాయణ శ్రీ చైతన్య అనేది కొంతమంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుండొచ్చు, బట్ నిజంగా కంపారిటివ్లీ నారాయణ ఇస్ గుడ్, చైతన్య ఇస్ గుడ్ అండ్ అట్ ది సేమ్ టైం బన్సాలు అట్ తర్వాత మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్నాం రెజొనెన్స్, ఫిడ్జీ మంచివే అన్నీ. కానీ ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతున్నారని వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మీరు ఖచ్చితంగా బ్రాంచ్కి వెళ్ళి ఫుడ్ పరిస్థితి అక్కడ బ్రాంచ్ వస్తున్నాయా లేదా ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. టైం తీసుకోండి, ఒక 10 రోజులు తిరగండి, తప్పేం లేదు కదా. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఒకవేళ దీని సమస్య మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.